పిఆర్టీవీ మేమున్నదే మీకోసం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న మంత్రి కొండా సురేఖ. ఎవరిని వదిలిపెట్టం, అంతు తెరుస్తాం, టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు. కుర్చీలు మడతపెట్టడంలో లోకేష్ ను మించిన వాడు లేడు, మంత్రి అంబటి రాంబాబు. వివాహిత అనుమానాస్పద మృతి, నల్లగుట్లపల్లి తండా సమీప క్వారీలో మృతదేహం లభ్యం. తనకు గుడ్డును గిఫ్ట్ గా పంపించిన లోకేష్ కు కుండలో ముద్దపప్పును రెడీ చేసి అంటూ కౌంటర్ ఇచ్చిన మంత్రి అమర్నాథ్. తిరువురు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం బోర్డు తొలగింపు. బ్లూ ఫిలిమ్స్ లో మాదిరి నాటు ప్రవర్తించాలంటూ భార్యపై ఒత్తిడి తెస్తున్న భర్త. గత వారం రోజులుగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నానని, ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా నేను ప్రజల్లో కనపడకపోవడం, అసెంబ్లీకి రాకపోవడం, అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు. నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉండి బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. గ్లూకోజులు ఎక్కుతూ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా రాజీనామా చేస్తున్నట్లు ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దిశానిర్దేశం లేని టీడీపీకి ఆఫీసును నిర్మించి 10 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకెళ్తే తనకే అన్యాయం చేశారని వాపోయారు. ఇన్ని రోజులు తనను వాడుకుని బయటకు గెంటేసిన వారిని వదిలిపెట్టేది లేదని అంతు తేలుస్తానని సవాల్ విసిరారు. మా భవిష్యత్తు, మా కార్యకర్తల భవిష్యత్తు అందరినీ కూడా కంపల్సరీగా ఇందులో తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ పార్టీలో మరి ఎటువంటి దీక్షతో పనిచేసామో మీకు అందరికీ కూడా తెలుసు. పార్టీ పూర్తిగా పోయినటువంటి పార్టీ చిన్నబంధమైంది 2014 నేను వచ్చేసరికి. అలాంటి పార్టీని మొన్న కరోనా టైంలో కూడా ఆఫీసులు ఎవరో అందరూ మూసేశారు. స్టేట్ ఆఫీస్ కూడా తెలుగుదేశం ఆఫీస్ మూసేస్తే నూజివీడు తెలుగుదేశం ఆఫీసు ఇవాళ తెలుగుదేశంలో సీట్ల గురించి దేనికి వచ్చారు వీళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మీరు సర్వేలు తెప్పించుకోండి. సర్వేలో 92% నిన్న చేసిన దాంట్లో 92% నొక్కారంటే వాళ్ళ కన్ను కనపడలేదా? అసలు ఏం చేశారు తప్పు అని చెప్పలేకపోయారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు అడిగాను, అచ్చెన్నాయుడిని అడిగాను, యనమల రామకృష్ణ, మేము నూజివీడు నియోజకవర్గంలో ఏం పని చేయలేదు, మా దానివల్ల నీకు ఏం తప్పు జరిగింది, ఎక్కడైనా సమస్య ఏదన్నా ఉందా? ఏ ఒక్క సమస్య కూడా లేదు, నువ్వు బాగా చేసావని బాబు గారే ఒప్పుకున్నాడు. సార్, అన్యాయాన్ని ఎదిరించే నాయకునిగా మీరు ఈ అంశం మీద ఏమైనా పోరాడతారా భవిష్యత్తులో? ఏది ఇదే మీకు జరిగిన పోరాడడానికే కదా ఇప్పుడు సిద్ధమైంది. అందుకనే కదా బోర్డు కూడా తీసేసింది. గ్యారంటీగా పోరాడతాం. గ్యారంటీగా ఎవరైతే నన్ను ఇంతవరకు వాడుకొని ఈ రకంగా బయటికి గెంటేశారో వాళ్ళంతా కూడా చూస్తాను, వాళ్ళ పార్టీ సంగతి కూడా చూస్తాను. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్ష నేతల మధ్య ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్నాయి. కాగా ఇప్పుడు సినిమా డైలాగులతో, ప్రాసులు, పంచులతో కౌంటర్లు వదులుకుంటున్నారు నేతలు. అయితే సీఎం జగన్ చొక్కా మడత పెట్టాల్సిన సమయం వచ్చేసింది అన్న డైలాగ్ తో ప్రతిపక్ష నాయకులు కుర్చీలు మడత పెడుతూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, జగన్ ను సవాల్ చేసే నైతిక హక్కు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ కు లేదని మండిపడ్డారు. కుర్చీ మడత పెడతానంట ఈ మధ్యన ఇప్పుడు చూసారా మీరు? డయాస్ మీద వచ్చి కుర్చీ తీసుకొచ్చి ఇట్లా మడత పెడుతున్నాడు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు. రాసుకోండియ్యా, గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది? శాసన మండలి కుర్చీ మడత పెట్టాడు. మంత్రి 5 శాఖల మంత్రి, 5 మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవా అంటే కూర్చున్నాడు మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకో, రాసుకో, మడత పెట్టబోతున్న
లేకపోతే అడగండి. ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేస్తాడు. ఏమీ సందేహం లేదు. నేను అనేక సార్లు చెప్తున్నా, అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేష్ ఎరా బాబు అంటే మీరు నా మాట నమ్మరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా టపాలను మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వెళ్ళలేకపోయామండి, మా లోకేష్ వచ్చాడు, శని పట్టింది, పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సవాళ్లు స్వీకరించదలుచుకుంటే, దమ్ముంటే, వెన్నుపూసలో బలముంటే సవాలు స్వీకరించండి. ఎప్పుడో చెప్పాం, సింగిల్ గా వచ్చే దమ్ముందా అని. మేము సింగిల్ గా రాలేమండి, సవాల్ అయితే చేస్తాం. మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం. చిత్తూరు జిల్లాకు చెందిన సర్పంచ్ శ్రీనివాసులు నాయక్ భార్య మాధవి అనుమానాస్పద మృతి చెందింది. ఇక వివరాల్లోకి వెళ్తే, మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీనివాసులు నాయక్ తరచూ ఆమెతో గొడవ పడి రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడట. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన మాధవి నల్లగుట్లపల్లి క్వారీ వద్ద అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. తనకు గుడ్డును గిఫ్ట్ గా పంపించిన లోకేష్ కు నేను మట్టి కుండలో ముద్దపప్పును రెడీ చేసుకుని తీసుకొచ్చానంటూ ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. పరిశ్రమల శాఖ మంత్రిగా నేనేం చేశానో చెప్పడానికి రెడీ. ఆనాడు మంత్రిగా లోకేష్ ఏం చేశారో చెప్పగలరా? నన్ను గంజాయి డాన్ అని ఆరోపిస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గంజాయి డాన్ అని మీ పార్టీలో ఉన్న గంట చెప్పలేదా అని ప్రశ్నించాడు. వాళ్ళు ఎవరన్నా ఏట్ లేవల్ పైకి పడిపోద్ది, ఎవరన్నా తీసుకెళ్ళి ఇస్తానంటే వారి ద్వారా పంపిస్తా. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం బోర్డును తొలగించారు. స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ, తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నా లేకున్నా అద్దెకు భవనాన్ని తీసుకుని పార్టీ కార్యాలయాన్ని కొనసాగిస్తూ వచ్చానని, తనకు సమయం దొరికినప్పుడు నియోజకవర్గంలోని ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాడినని అన్నారు. ఇప్పుడు బోర్డు మాత్రమే తొలగించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూడా తొలగించి యజమానికి కార్యాలయ భవనాన్ని అప్పగిస్తారా అనేది స్థానికంగా చర్చ కొనసాగుతోంది. పెళ్లి 3 సంవత్సరాలైనా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, నీలి చిత్రాల్లో లాగా తనతో ప్రవర్తించాలంటూ బెదిరిస్తున్నాడని ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతికి 2021 ఏప్రిల్లో వివాహమైంది. కట్నం కింద 2,50,000 విలువైన గృహోపకరణాలు ఇచ్చారు బాధితురాలి తల్లిదండ్రులు. కృష్ణా జిల్లా కూచిపూడిలో కిరాణా హోల్సేల్ దుకాణం నడుపుతున్న భర్త అదనపు కట్నంగా లక్షలు తీసుకురావాలని వేధిస్తున్నాడని, దీనికి అత్తా మరుదులు వత్తాసు పలుకుతున్నారని తెలిపింది. అయితే తన దుకాణంలో పనిచేసే యువతితో అతను వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య నిలదీసిందనే కోపంతో నీలి చిత్రాలు బలవంతంగా చూపిస్తూ అలా ప్రవర్తించాలని ఒత్తిడి చేస్తున్నాడని, అతని వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పుట్టింటికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఆముదాల వలసకు చెందిన ఓ కీచక ఉపాధ్యాయుడు భాగోతం వెలుగులోకి వచ్చింది. ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలో సెయింట్ టాన్స్ పాఠశాలలో సోషల్ టీచర్ గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరోవైపు గుట్టుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. నారాయణరావు అనే ఉపాధ్యాయుడు 6-8 తరగతి చదువుతున్న బాలికలను వేధింపులకు గురి చేస్తూ టచ్ చేయని చోట టచ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్కూల్ కి వచ్చి ఆందోళనకు దిగారు. బాపట్ల జిల్లా చీరాలలో దారుణం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో సాయి కృష్ణ లాడ్జ్ పై నుండి ఓ వ్యక్తి జారిపడి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన కరుణ్ కుమార్ అనే యువకుడు భీమవరం అగ్రికల్చర్ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. వేటపాలెంలో తన పై అధికారి ఇంట్లో శుభకార్యానికి వచ్చిన కరుణ్ కుమార్ సాయి కృష్ణ లాడ్జ్ పై నుండి కాలు జారి కింద పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర బుల్దానా జిల్లా లోనార్ తాలూకా సోమధానా గ్రామంలో అనూహ్య ఘటన జరిగింది. ఏకాదశి సందర్భంగా గ్రామంలో ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. అక్కడ పంచిన ప్రసాదం తిన్న 500 మంది భక్తులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. లోనార్ మొహగర్ సింధిఖడ్ రాజాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో బాధితులు చికిత్స పొందుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఆయా జిల్లాలను హెచ్చరించింది. కాగా పౌల్ట్రీలు ఎక్కువగా ఉన్న కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. విదేశీ వలస పక్షుల్లో కోళ్ల రక్త నమూనాలను సేకరిస్తోంది. 712 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు రాష్ట్రంలో పర్యవేక్షిస్తున్నాయి.
తిరువూరు టీడీపీ కార్యకర్తల ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు టీడీపీ అధినేత చంద్రబాబు మనసులో ఏముంది? తిరువూరి టీడీపీ టికెట్ దేవదత్ కా, కొలికపూడి శ్రీనివాస్ కా, తోకల రాజవర్ధన్ కా ఎవరికిస్తారు అనేది ప్రశ్నగా మారింది. దీనిపై చంద్రబాబు త్వరగా స్పష్టత ఇవ్వాలని కార్యకర్తలు వేడుకుంటున్నారు. అలా కాకుండా ప్రతిపక్ష నాయకులు చెప్పినట్లు ఉదయం ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు, తెల్లారితే మరికొంతమంది అన్నట్లు కాకుండా త్వరగా అభ్యర్థిని ప్రకటిస్తే కార్యకర్తలు, నాయకులు అందరూ ఒకే వైపు అడుగులు వేస్తారని వారు అంటున్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ PRTV.